గుజరాత్ అంటే మనకు గుర్తొచ్చేది వ్యాపారం, అభివృద్ధి, చారిత్రక కట్టడాలు. కానీ ఆర్థిక రాజధాని అయిన అహ్మదాబాద్ లోనే గల్లీ గల్లీలో దాగి ఉన్న రహస్యాలు, నిశ్శబ్ద ఆత్మలున్నాయని మీకు తెలుసా? రాత్రి చీకటి పడగానే కొన్ని ప్రదేశాల్లో పారానార్మల్ కార్యకలాపాలు జరుగుతాయని స్థానికులు చెబుతారు. ప్రపంచానికి తెలియని గుజరాత్ యూనివర్సిటీ హాలాల్లో తిరిగే విద్యార్థి ఆత్మల నుంచి మధ్యలో మునిగిపోయిన మహిళా ఏడుపు వినిపించే సరస్సు దీవి వరకు కూడా అహ్మదాబాద్ లో భయాన్ని పెంచే ఆ 6 హాంటెడ్ హాట్స్పాట్లు ఏంటో, వాటి వెనుకున్న భయంకరమైన కథ ఏంటో చూద్దాం. సస్పెన్స్ మిస్టరీ. అహ్మదాబాద్ కు దగ్గరలోనే ఉన్న డ్యూమాస్ బీచ్ పారానార్మల్ యాక్టివిటీలకు హాట్ స్పాట్. ఆ భయానక వాతావరణాన్ని మరింత పెంచేది పక్కనే ఉన్న పాడుపడిన రిసార్ట్. కొన్ని సంవత్సరాల క్రితం మర్మమైన పరిస్థితుల్లో మూసివేయబడిన ఈ గిల్ పోర్ట్ రిసార్ట్స్ అనుమానాస్పదంగా మరణించిన వారి ఆత్మలు తిరుగుతున్నాయని స్థానికులు నమ్ముతారు. లోపలికి వెళ్లిన దెయ్యాల వేటగాలు కూడా అంతు చిక్కని స్వరాలు, అకస్మాత్తుగా తలుపుల చప్పులు, శత్రు దెయ్యాలతో ఘర్షణ కూడా అనుభవించినట్లుగా చెబుతారు. ఈ రిసార్ట్ భయంకరమైన నిశ్శబ్దంతో హారర్ ప్రియులను ఆహ్వానిస్తుంది. నగరంలోని అత్యుత్తమ విద్యా సంస్థ గుజరాత్ విశ్వవిద్యాలయం. కానీ దీని పాత భవనంలోని హాల్లో ఓ మాజీ విద్యార్థి ఆత్మ తిరుగుతుందనే కథ భయాన్ని పెంచుతుంది. అతని మరణం రహస్యంగా ఉండిపోయిందట. సిబ్బంది, విద్యార్థులు ఖాళీ హాల్లో అడుగుల చప్పుడు, అల్మారాల నుండి అకస్మాత్తుగా పుస్తకాలు పడిపోయే వింత శబ్దాలు విన్నామని నివేదించారు. ముఖ్యంగా రాత్రిపూట విశ్వవిద్యాలయ హాళ్లలో ఒక యువతి అపారదర్శక చిత్రం కనిపించిందని మరికొందరు పేర్కొన్నారు. అయితే విశ్వవిద్యాలయ పరిపాలన వీటిని కేవలం ఊహలుగా తోసిపుచ్చుతుంది. కుటుంబ సమేతంగా సందర్శించే కంకారియ సరస్సులో మధ్యలో ఉన్న చిన్న ద్వీపం నాగినవాడి. ఈ సుందర ప్రదేశానికి ఒక దుష్ట ఖ్యాతి ఉంది. అనేక దశాబ్దాల క్రితం ఇక్కడ మునిగిపోయిన ఒక మహిళ ఆత్మ ఈ ద్వీపాన్ని వెంటాడుతుందట. సాయంత్రం వేళలో ఇక్కడికి వచ్చే సందర్శకులకు గాలిలో భయంకరమైన చలితో పాటు ఏడుపు శబ్దాలు వినిపిస్తాయంట. నీటి అంచున తెల్లటి చీరలో ఒక దెయ్యం తిరుగుతున్నట్లు చూసామని కొందరు పేర్కొన్నారు. పగటిపూట పర్వాలేదు, కానీ చీకటి పడిన తర్వాత ఈ ఆత్మల ద్వీపం వైపు వెళ్ళకపోవడమే మంచిది. లా గార్డెన్ పర్యాటకులకు ఎంత ఇష్టమో అందులోని పాత శిథిలాలమైన హవేలి అంత భయానకం. చాలా కాలం క్రితం ఒక ధనిక కుటుంబం ఇక్కడ నివసించి విషాదకరంగా మరణించిందట. వారి ఆత్మలు నేటికి ఆ హవేలీలోనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. తరచుగా గుసగుసలు, అడుగుజాడలు, నీడల బొమ్మలు ఇక్కడ కనిపిస్తాయట. ఈ హవేలీ ఇప్పుడు ప్రజలకు మూసివేయబడినప్పటికీ కూడా భయాన్ని కోరుకునే పారానార్మల్ ఔత్సాహికులకు ఇప్పటికీ ఆకర్షిస్తుంది. మణినగర్ లోని ఈ ఇంటి గురించి స్థానికులు చెప్పే కథ భయాన్ని పతాక స్థాయికి చేరుస్తుంది. ఈ ఇల్లు శాపగ్రస్తమైనది. ప్రవేశించిన విధంగానే తిరిగి బయటకు రాలేని చరిత్ర దీనికి ఉందట. స్వయంగా కదిలే వస్తువులు, అంతుచిక్కని శబ్దాలు ఇక్కడ సర్వసాధారణం. ఒక వృద్ధ మహిళ ఆత్మ ఇంటి కిటికీల నుండి ప్రజలను చూస్తున్నట్లు చెప్పబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని చీకటి గతం కారణంగా ఈ ఇల్లు పారానార్మల్ రహస్యాలను వెలికి తీయడానికి ఆసక్తి ఉన్న వారికి ఒక సవాల్గా మారింది. చారిత్రక ప్రాంతమైన షాహీబాగ్ లోని ఈ పాద శ్మశాన వాటిక గతంలో అనేక దయ్యాల దృశ్యాలకు ప్రసిద్ధి చెందినది. చాలా కాల క్రితం ఇక్కడ సైనికులు ఉన్నారని, వారి ఆత్మలు ఇప్పటికీ ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయని చెబుతారు. సందర్శకులు కవాతు చేస్తున్న పాదాల శబ్దాలు, సమాధుల మధ్య తేలియాడే కాంతి గోళాల వంటి భయానక అనుభూతిని నివేదించారు. కొందరు పాత సైనిక యూనిఫామ్లు ధరించిన సైనికుల ఆత్మలను కూడా చూసినట్లు కూడా పేర్కొన్నారు. రాత్రిపూట ఇది ముఖ్యంగా భయానకంగా ఉంటుంది. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.